పాపం ఈ రోజు మా లియో గాడికి ఇంజెక్షన్ పడ్డాయి. ఎందుకు చెప్తా కానీ దానికంటే ముందు మీ దగ్గర కూడా ఇంత అల్లరి చేసే డాగ్, ఇంత చిచ్చరిపిడుగు ఉంటే మాత్రం కమెంట్ చేసేయండి. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఇగో ఇంత సైలెంట్ కనిపిస్తున్నాడే వీడే మా ఇంట్లో బాగా అల్లరి చేసే క్యాండిడేట్. అసలు ఏమైందంటే పొద్దున 5-6 ఆ టైం కి మా డాడీతో పాటు వీడుగులు లేస్తాడనమాట. ఇంకా లేచినప్పుడు ఇంటి ముందు ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తాము. ఇంకా ఇప్పటిలాగే ఈ రోజు కూడా మార్నింగ్ వదిలేస్తా. ఇంకా వీధిలో ఉన్న కుక్కలతో గొడవ పడి మరీ కనిపించుకొచ్చాడనమాట. మా లియో గాడు ఎంత షుగర్ పేషెంట్ గాడంటే వీధిలో ఉన్న కుక్కలన్నీ సైలెంట్ గా ఉన్నా సరే వీడి వెళ్ళి గిలుక్కొని వచ్చే రకం వీడు. మా లియో గాడు ఎంత అల్లరి చేసినా భరించవచ్చు, కానీ ఇంత సైలెంట్ గా ఉంటే అసలు ఉండలేము. అందుకని చెప్పి వెంటనే వెటనరీ హాస్పిటల్ అయితే తీసుకొచ్చేసా. వచ్చాగానే మొత్తం అంతా తిరిగేస్తున్నాడు. వాడికి ఇదంతా సేఫ్ ఉందా లేదా చెక్ చేసుకుంటాడు అనమాట. ఈ వీడియో మీ అందరికి యూజ్ అవుతుందని తీస్తున్నాను, ఎందుకంటే బాజ్పల్లిలో చాలా మందికి తెలియదు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉందని. నాకు కూడా అడ్రస్ తెలియక స్టార్టింగ్ లో కుక్కట్పల్లి వెళ్ళేవాడిని, కానీ వాళ్ళు అక్కడ ఎలా చేసేవారు కాదు. ఇక్కడ అడ్రస్ చెప్తాను, నోట్ చేసుకోండి. నిజాంపేట నుంచి బాజ్పల్లి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ లో మనకి సిగ్నల్ దగ్గర రామ్దేవ్ స్టేషనరీ అని ఉంటుంది. ఎగ్జాక్ట్ గా దానికి ఆపోజిట్ లోనే ఇక్కడ గవర్నమెంట్ వెటనరీ హాస్పిటల్ ఉంటుంది అనమాట. మీకు డిస్ప్లే లో కనిపిస్తున్న నెంబర్ కి అయితే కాల్ చేసి కనుక్కోండి. మీరు ఒక్కరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా మనోడికి అయితే ఇంజెక్షన్ వేశారు, ఇంకా మళ్ళీ తర్వాత డేట్స్ ఇచ్చారనమాట. మళ్ళీ వెళ్ళాలి. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ లియోగాని చూడాలి. ఎందుకంటే నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళావు అన్నట్టు మొహం పెట్టాడు. సరే మరి ఎలా వస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, లేదంటే మళ్ళీ లియో కూడా ఖర్చు చేస్తాడు.